హాయ్ హలో అందరికీ నమస్కారం. క్రికెట్ కవర్ డ్రైవ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా విషయానికి వస్తే ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ గెయింట్స్ మ్యాచ్ జరిగింది. ఎవరెవరు చూశారు అనుకుంటాను. మిస్ అయితే మీ బ్యాడ్ లక్ అంతే. ఎందుకంటే మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే జీజీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. అందరూ ఆర్సీబీ వాళ్ళు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు. స్మృతి మందాన కెప్టెన్, గుజరాత్ కెప్టెన్ యాష్ గార్డ్నర్ వాళ్ళు ఫస్ట్ టైం కెప్టెన్ అయ్యారు ఈ సీజన్లో. వాళ్ళు బ్యాటింగ్ చేశారు. ఓపెనింగ్ మోనీ అని ఇంకొక బ్యాటర్ వుడ్వార్డ్ అని వచ్చారు. వాళ్ళు బ్యాటింగ్ చేశారు. ఫస్ట్ మోనీ డీసెంట్గానే స్కోర్ చేసి హాఫ్ సెంచరీ చేసింది. డీసెంట్ స్టార్ట్ ఇచ్చింది. కానీ 150 దాటుతుందో లేదో అని డౌట్లో ఉన్నా నేను. కానీ రెండు వికెట్ పడ్డాక వచ్చింది. ఎవరంటే కెప్టెన్ యాష్ గార్డ్నర్ వచ్చారు. వచ్చి ఎలా కొట్టారంటే అక్కడ ఉమెన్స్ టీమా అనేది డౌట్లో ఉండేవాళ్ళు మేము. అలా ఆడింది. 8 సిక్స్లు అంటే 8 6 కొట్టింది ఆర్సీబీ మీద. ఆర్సీబీలో సోఫీ డివైన్ అని ఒక ప్లేయర్ ఉండేది. అదే ఈ బిఫోర్ సీజన్ తను ఆర్సీబీకి ఆడింది. తను గుజరాత్ గెయింట్స్ మీద 8 6 కొట్టింది. దాన్ని యాష్ గార్డ్నర్ ఇదే రివెంజ్ తీసుకునేది. 8 6 కొట్టి ఇదే ఆర్సీబీ మీద 8 6 కొట్టి 70+ స్కోర్ చేసింది. కానీ మా ఆర్సీబీ వాళ్ళు బౌలింగ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు కొంచెం. నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన ఆర్సీబీ స్మృతి మందాన వైట్ గారు ఫస్ట్ ఓవర్లో 3 బౌండరీస్ కొట్టి స్టార్ట్ బాగానే ఇచ్చారు. కానీ సెకండ్ ఓవర్లో సెకండ్ బాల్ యాష్ గార్డ్నరే వేసింది. స్పిన్ బౌలింగ్కి స్మృతి మందాన అవుట్ అయింది, ఎల్బిడబ్ల్యూ అయ్యింది. నెక్స్ట్ అదే ఓవర్లో వైట్ కూడా బౌల్డ్ అవుట్ అయింది. ఇంకా 14 రన్స్కి 2 వికెట్స్ పడ్డాయి. నెక్స్ట్ వచ్చింది ఎలిస్ పెర్రీ ఎంత డీసెంట్గా ఆడిందంటే సెన్సిబుల్ ఇన్నింగ్స్ అనొచ్చు. ఎందుకంటే 2 వికెట్స్ పడ్డాయి. 200 రన్స్ స్కోర్ చేయాల్సింది. 200 రన్స్ చేయాలంటే మామూలు విషయం కాదు. కానీ తను ఆస్ట్రేలియన్ ప్లేయర్ కదా, ప్రెజర్ని నీట్గా హ్యాండిల్ చేసి ఇంజురీతో వచ్చినా కూడా నీట్గానే ఆడింది. గ్యాప్స్తో నీట్గా ప్లే చేసి గ్యాప్స్తో రన్ కొట్టింది. 4లు 6లు కొట్టి తను 57 రన్ స్కోర్ చేసింది. స్కోర్ చేసిన తర్వాత ఒక లూజ్లో ఫుల్ టాస్ డెలివరీకి అవుట్ అయిపోయింది స్లో బాల్కి. నెక్స్ట్ ఇంకా మ్యాచ్ పోయినట్టే అనుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేవాళ్ళు స్టాండ్ అవ్వాలి, ఇంకా కొట్టాలి కదా, అందుకని మ్యాచ్ పోతుంది అనుకున్నాను. కానీ రిచా ఘోష్ చితక్ కొట్టేసిందండి. ఎంత ఇన్నింగ్స్ ఆడిందంటే 200+ స్ట్రైక్ రేట్తో. ఇదే యాష్ గార్డ్నర్ 16th ఓవర్ వేయడానికి వచ్చిందండి. తనకి 22 రన్స్ కొట్టింది. 4 4లు 1 6 కొట్టి మ్యాచ్ని గెలిపించింది. ఇది హైయెస్ట్ చేజ్ ఎవర్ ఇన్ ఉమెన్స్ ఐపీఎల్ టీమ్. హైయెస్ట్ రన్ చేజింగ్ అండి ఇది ఉమెన్స్ ఐపీఎల్ టీంలోనే. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. జై ఆర్సీబీ.